ఒక అన్యమత నువ్వు ఉండి స్వీకరించిన నువ్వు, అది ఎవరు సలహా అండి? అది ఒక మత బోధకుడి సలహాతో జరిగింది. చెయ్యాలి అంటే నువ్వు డైరెక్ట్ గా వెళ్ళకూడదు, తిరుమల వెళ్ళకూడదు, నువ్వు దేవాలయాలకు వెళ్ళకూడదు. కానీ అలాంటి ప్రతిమ, అలాంటి సెట్టింగ్ ఇప్పుడు మనం సినిమాలో చూస్తున్నాం. సినిమాలో ఏ సెట్టింగ్ అయినా వేస్తారు. ఆ సెట్టింగే నీ దగ్గర వేసుకొని నువ్వు పూజలు నిర్వహిస్తే, అంటే వీళ్ళ మనసులో ఉన్నటువంటి భావన అక్కడ బొమ్మ, దేవుడు కాదు, బొమ్మ. అంతేనండి. అంటే బొమ్మ దగ్గర నిల్చున్నాను వేసుకొని దేవుణ్ణి మోసం చేశాడు. కాబట్టి మళ్ళీ దానికి కూడా చెప్పారండి. ఏం చెప్పారు? నువ్వు ఆ దేవుడి ఏదో పూజ ఇక్కడ ఇంట్లో పెట్టి ఉగాది వేడుకలు నిర్వహించావు కాబట్టి మనకు 11 వచ్చినాయి, తీసేయండి అని చెప్పేసి చెప్పటం వల్ల మళ్ళా ఆయన ఈ రోజు వరకు కూడా వెంకటేశ్వర స్వామికి కానివ్వండి, ఇక్కడికి కానివ్వండి, ఉగాది రోజు కూడా, మరి ఆ రోజు ఉగాది రోజు అంత హడావుడి చేశాడు. ఆవులను తీసుకొచ్చాడు. ఈయనేదో పెద్ద ఆవులు పెంచే వ్యక్తిలాగా ఓ చిరునవ్వు చిందిస్తూ ఆవు ముందు ఫోటోలు దిగాడు. ఎవరిని మోసం చేయటానికి ఇది? మరి నిన్న ఎక్కడ అక్కడ యలహంక ప్యాలెస్ బెంగళూరులో తీరుతా ఉన్నావు. ఇక్కడ చేసింది ఎవరెక్కడ నిన్న? మరి అప్పిరెడ్డి, అంబటి రాంబాబు ఈ నిందితులే కదా సార్. ఎవరి కోసం వేడుకలు? సార్ సెట్ ఎవరి కోసం? అది ఏమండి, సెట్ ఎవరి కోసం వేసుకున్నాడు ఆయన సెట్ ఎవరి కోసం వేసుకున్నాడు సార్? మత ఆచారాల ప్రకారం మోసం చేయడానికి హిందువుల్ని. అక్కడికి మరి ఇద్దరు వెళ్ళారు. అదే మోసం చేయడానికి ఇద్దరు వెళ్ళారు. అది మత బోధకుడు చెప్పాడు సూచన. అది నువ్వైతే వెళితే ఏ గుళ్ళకి దేనికి కూడా వెళ్ళకూడదు. అక్కడికి వెళ్ళాలంటే శ్రీమతి ఉండాలి. మరి శ్రీమతి భారతి గారు వస్తారా అంటే నేను రానని తెగేసి చెప్పింది. వాళ్ళ మదర్ కానీ వాళ్ళ సిస్టర్ కానీ, వాళ్ళ సిస్టర్ 100 రెట్లు నయమండి. వాళ్ళ సిస్టర్ మతబోధకుడిని ప్రేమించింది, మతబోధకుడిని పెళ్లి చేసుకుని ఆమె కూడా ఆ మతాన్ని స్వీకరించింది. అదే ఏ రోజు కూడా ఆమె ఈ విధమైనటువంటి తప్పుడు పనులకు పాల్పడలేదు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పదవుల కోసం ఎంతకైనా దిగజారిపోతాడు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారి రోజు కూడా ఏ రోజు కూడా ఆయన తిరుమల వచ్చినప్పుడు కానీ ఇది వచ్చిన మీకు ఒక సంఘటన చెప్తా. స్వామి వారికి 7 కొండలు అవసరం లేదు, 4 కొండలే అసలు ఉన్నదని ఒక జీవో ఇష్యూ చేశారు. ఆనాటి జీవో ఇష్యూ చేసింది కూడా శామ్యూల్ గారు అనుకుంటాను, సబ్జెక్టు కరెక్షన్. ఆయన క్రిస్టియన్. ఆ జీవో ఇష్యూ చేసినప్పుడు పెద్ద గొడవ జరిగింది. దానికి సంబంధించినటువంటి టీటీడీ పండితులు, ఆగమన శాస్త్రం మొత్తం కూడా చెబితే వెంటనే ఆ జీవోని రద్దు చేసుకున్నాడు. ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, రాజశేఖర్ రెడ్డి నువ్వు 7 కొండలైనటువంటి ఈ ప్రపంచంలోనే ఎంతో దైవంతో కొలుచుకునే వెంకటేశ్వర స్వామి కొండ 7 కొండలతో ఆటలాడుకుంటున్నావు. దీని పర్యవస్థానం నువ్వు అనుభవిస్తావు. 7 కొండలని 4 కొండలని చెప్పి జీవో ఇచ్చావు. తతిమా కొండలన్నీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిందన్నావు. కాకపోతే దాని వెనుక ఉన్న కుట్ర వేరు. అది నేను ఇప్పుడు దాన్ని వివాదం చేయదలుచుకోలేదు. ఇది ఫారెస్ట్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు. ఇది చాలా తప్పిది. అన్య మతస్థులకు స్థానం కల్పిస్తున్నావు ఇక్కడ నువ్వు. అంటే నీ సొంత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అన్య మతస్థులను తీసుకొచ్చి కొండ మీద వేయించావు. ఇది మంచి పద్ధతి కాదు అన్నప్పుడు కూడా లెక్క చేయకుండా వెంకటేశ్వర స్వామి వారిని చాలా అగౌరవపరిచాడు. మరి ఎందుకండి ఈ దేవుడు, ఈ నల్లరాతి విగ్రహము దేవుడా అని ప్రశ్నించేటటువంటి రాడికల్ భూమన కరుణాకర్ రెడ్డిని టీటీడీ చైర్మన్ చేశాడు. మరి ఇవన్నీ సుబ్బారెడ్డి గారు కూడా అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, తప్పు లేదు, మీరు కార్యక్రమాల్లో పాల్గొనండి, యేసుక్రీస్తుని ప్రేమించండి, పూజించండి. మీరు ఎన్నికల కోసం డ్రామాలు ఆడటం తప్పు. రాజశేఖర రెడ్డి ఏ రోజు ఏ గంగలో మునగలేదే. రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ అగౌరవంగా మాట్లాడలేదే. నీకు స్వరూపానంద స్వామితో ఏం సంబంధం నీకు? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు క్రిస్మస్ వచ్చిందంటే అదే సార్ నాకు అర్థం కాదు. అంటే మామూలుగా స్వాములు మఠాల్లో ఉంటూ వాళ్ళ జీవన విధానం, వాళ్ళ వ్యవహార శైలి వేరే ఉంటుంది. అంటే ఎవరిని కూడా ఎంటర్టైన్ చేయరు, ఎవరిని కూడా తాకరు, దగ్గరకు తీసుకోరు. వాళ్ళ పూజలు పునస్కారాలు, వాళ్ళ కార్యక్రమాలు వేరే ఉంటాయి. కానీ జగన్మోహన్ రెడ్డి రాగానే ఆలింగనం చేసుకోవడం ఏంటది? కేసీఆర్ గారు వచ్చినా కానీ ఆ విధంగానే ఉంటది. వాళ్ళ ర్యాపో ముగ్గురిది ఒకే విధంగా. ఏంటది? క్రిస్టియన్ మతం స్వీకరించిన వాళ్ళు మన హిందూ సంబంధించినటువంటి దేవాలయాల్లో ఉన్నటువంటి మనం ప్రసాదం పెడితే వాళ్ళు తిరస్కరిస్తారు, మేము తినము అని చెప్తారు. అటువంటిది ఈ జగన్మోహన్ రెడ్డి, భారతి గారు కూడా క్లియర్గా చెప్పి, మీరు ఎప్పుడైనా చూడండి, జగన్మోహన్ రెడ్డి ప్రసాదాన్ని స్వీకరించడు, చేత్తో పెట్టుకొని వెనక కారులో పెట్టడం, వెనక ఇట్లా అంటాము అంటాడు ఆయన.
ఆ విధంగా అంతలాగా అవమానపరుస్తాడు అతను. మొన్న ఎవరు అంటున్నారు ఇట్లా కేవలం- తీసుకొని ఇటు పైనుంచి అటేనట వెనక నుంచి అటే. వెనక నుంచి ఎట్లా వేస్తాడు. అనేక రకమైన వీడియోలు చూసాం మనం. ఇలాంటి అవమానాలు నేను అంటాను చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చేయలేదే. వద్దైతే చంద్రబాబు వద్దని నాయుడు చెప్పండి గారు సార్, క్రిస్మస్ ఎందుకు వచ్చిందంటే అంత భయం దేనికి? నేను నమ్ముతానండి, నేను ఆచరించను, అయిపోయింది. అవునండి, ఎవరి ఆచరించండి ఎనఫ్ అంతే. ఎందుకంటే అతను రాజకీయాల Right. కోసం దేన్నైనా వాడుకుంటాడు Okay. సార్. Okay. ఇవాళ తల్లి చెల్లిని రోడ్డు మీద పడేశాడు. ఇవాళ సొంత బాబాయిని ముఖ్యమంత్రి పీఠం కావాలి అంటే బలి చేశాడు అతన్ని.